హాయ్ గైస్, వెల్కమ్ టు మైక్ డ్రాప్ ఎపిసోడ్ 5. సో ఈ రోజు ఇంకొంచెం సీరియస్ టాపిక్ మాట్లాడదాం. అదేనంటే స్లాపింగ్. సో రీసెంట్గా ఈ రీల్ చూసా. అల్లుడు బంగారం కొట్టాడు. ఆయన నన్ను కొట్టాడమ్మా. నేను తప్పు చేస్తే కొట్టినా పర్వాలేదా? సినిమా ఎప్పుడో వచ్చింది, కానీ నేను ఈ రీల్ ఇప్పుడే చూశాను. బేసిక్గా ఈ రీల్లో చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్. సో ఏం తప్పు చేసినా కానీ కొట్టే రైట్ ఎవరికి ఉంది? అసలు ఫిజికల్ వైలెన్స్ అనేది చేయకూడదు, కరెక్ట్. కానీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి సడన్గా హిట్ అయింది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, హీరోని హీరోయిన్ చాలాసార్లు కొడుతుంది, ప్రతి మూవీలో కొడుతుంది. కానీ దీన్ని ఎవ్వరు ఎప్పుడు పాయింట్అవుట్ చేయలేదు, ఎవరు ప్రాబ్లమాటిక్గా చూపించలేదు, ఎవరు కనీసం కాల్ అవుట్ చేయలేదు అదేంటి అలా కొట్టడం ఏంటి అని. ఇన్స్టెడ్ ఇట్ ఈస్ నార్మలైజ్డ్ టు సచ్ అ పాయింట్ దట్ ఇట్ ఈస్ ఈవెన్ రొమాంటిసైజ్డ్ ఇన్ ఫిల్మ్స్. మీరు చూస్తే ఇలా ఆర్ రాజ్ కుమార్ లో కానీ అది ఆ స్లాప్ ని ఇంకా రొమాంటిసైజ్ చేస్తున్నారు. ఇంక ఇప్పుడైతే అది ఇంకా నార్మల్, ఇంకా అది పెద్ద విషయమే కాదు. దీన్ని ఎవరు ఎందుకు ఎప్పుడు పాయింట్అవుట్ చేయలేదు? ఆ మూవీలో మీరు హీరోయిన్ డైలాగ్ చూస్తే, నేను ఏం తప్పు చేసినా గానీ కొట్టడం కరెక్టా అని అడుగుతుంది. మరి మగాడు ఏం తప్పు చేసినా కొట్టడం కరెక్టా? వై ఇస్ స్లాపింగ్ అ మ్యాన్ నార్మలైజ్డ్ అండ్ ఇస్ ఆల్సో షోన్ యాజ్ రైట్ థింగ్ టు డూ ఫర్ ఉమెన్ వైల్ స్లాపింగ్ అ ఉమెన్ ఇన్ ఎనీ కేస్ ఇస్ రాంగ్? దాని మీద తప్పడనే సినిమా తీస్తారు ఒక్క స్లాప్ గురించి. మరి అలాంటిది మగాళ్ళు ఎన్ని సినిమాలు తీయాలి? వాళ్ళని ప్రతి మూవీలో ప్రతి ఒక్కడు కొడతాడు. విలన్ కొడతాడు, హీరోయిన్ కొడుతుంది, హీరో వాళ్ళ బాబు కొడతాడు, అమ్మ కొడుతుంది, చెల్లి కొడుతుంది, అందరూ కొడతారు. అబ్బాయిలను కొట్టడం అనేది చాలా నార్మల్ థింగ్. సరే, దీన్ని మెన్ పాయింట్అవుట్ చేయలేదంటే మాకు రియలైజేషన్ లేదు. సేమ్ థింగ్ మమ్మల్ని సెక్షువల్ హెరాస్మెంట్ చేసినా కానీ చిన్నప్పుడు, లేదా మమ్మల్ని ఎవరైనా ఏదైనా వైలెన్స్ చేసినా, అడల్ట్ ఉమెన్ మైనర్ అబ్బాయిలను గ్రూమింగ్ చేసి సెక్షువల్ హెరాస్మెంట్ చేసినా అది ఎవరు రియలైజ్ కూడా అవ్వరు, ఎవరు క్రైమ్ కింద చూడట్లేదు. మాకు ఆ రియలైజేషన్ లేదు. అది తప్పు కింద ఎప్పుడు ఎత్తి చూపేలా ఎవరు మాట్లాడలేదు. ఇంకా మాట్లాడితే తిరిగి అరే నేనుంటే ఎంజాయ్ చేసేవాడిని, వీడు బాగా ఎంజాయ్ చేసాడు రా, ఇలాంటి కామెంట్స్ అన్ని పెట్టి దాన్ని నార్మలైజ్ చేస్తారు. మరి మీరు మాకంటే బెటర్ హ్యూమన్ బీయింగ్స్ కదా, మీరు మాకంటే తెలివైన వాళ్ళు కదా, మీరు ఎందుకు ఎప్పుడు దీని మీద అవుట్రేట్ చేయలేదు? అంటే మెన్ గురించి మాకెందుకు లేనా? ఎందుకు మీరు ఎంజాయ్ చేశారు? సో వై ఈజ్ ఉమెన్ స్లాపింగ్ మెన్ నార్మలైజ్డ్ ఆర్ వై ఈజ్ ఇట్ ఓకే? వీడేంట్రా సెల్ఫ్ సెంటర్డ్ లాగా ఆ రీల్ పాయింట్ని టోటల్గా వాడి వైపు మార్చేసుకోవడం అనుకోవద్దు. రీల్ పాయింట్ కరెక్టే, నేను స్టిల్ దాన్ని ఏమనట్లే. బట్ నాకు అది చూస్తుంటే ఈ పాయింట్ హిట్ అయింది, అందుకని దీని గురించి మాట్లాడదామని ఈ రీల్ చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఇది యాక్చువల్గా ప్రాబ్లమాటిక్గా ఫీల్ అయ్యండి. ఎందుకు హీరోని కొట్టడం అనేది ఎందుకు ఇంత మామూలుగా చూపిస్తున్నారు? నాకు అది తప్పు అనిపిస్తుంది. ఎందుకు ఎవరేమనట్లేదు? ఇంకా అది ఏ పాయింట్కి వచ్చిందంటే, నేను ఒక రీల్ చూసా. ఏదైతే ఇప్పుడు ఈ దురంధర్ మూవీలో అక్షయ్ ఖన్నా గారు కొట్టించుకుంటారు వాళ్ళ వైఫ్ చేత, దాన్ని పెట్టుకొని అమ్మాయిలు దే ఆర్ డ్రూలింగ్ ఓవర్ హిమ్. ఓ వాట్ ఏ మ్యాన్ అక్షయ్ ఖన్నా ఇస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెర్రరిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెట్టేసి వాళ్ళ ఇంట్లో ఆవిడ చేత కొట్టించుకున్నాడని చెప్పి దట్ ఈస్ ద మ్యాన్ వీ వాంట్, ఈజ్ రియల్ మ్యాన్ అని చెప్పి రీల్స్ చేస్తున్నారు అమ్మాయిలు. ఇది ఇంకా ప్రాబ్లమాటిక్ నాకు. అంటే అంత నార్మలైజ్ అయిపోయిందని చెప్తున్నా. ఎవరు దాన్ని ఇంత కూడా అదొక ప్రాబ్లంగా ఎవరు చూడట్లేదు. మినిమం ప్రతి మూవీలో హీరోయిన్ కొట్టగానే వాడేదో టచ్ చేసిందని ఫీల్ అయిపోవడం, దాని వెనకాల మంచి రొమాంటిక్ బీజిఎం లేసి దాన్ని రొమాంటిసైజ్ చేయడం ఆ సీన్ ని. సెలెక్టివ్ అవుట్రేజ్ వద్దు. స్లాపింగ్ ఎనీ వన్ ఇస్ రాంగ్, ఇన్ ఎనీ కేస్ ఇస్ రాంగ్ అన్నప్పుడు ఇట్ షుడ్ వర్క్ ఫర్ బోత్ జెండర్స్. మీరు దీనికి కౌంటర్ గా అంటే వాడు ఏం చేసినా ఊరుకోవాలా అంటే, సేమ్ పాయింట్ నేను కూడా అడుగుతా. అమ్మాయిలు ఏం చేసినా ఊరుకోవాలా? వీళ్ళ మీద ఫిజికల్ వైలెన్స్ జస్టిఫైడ్ అయితే అదే కేసులో ఆర్ సిమిలర్ కేసెస్ లో ఉమెన్ మీద కూడా ఫిజికల్ వైలెన్స్ షుడ్ బి జస్టిఫైడ్. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ని నేనేమి కౌంటర్ చేయట్లేదు. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ టాపిక్ తేవద్దు, అది యాక్చువల్లీ బ్యాడ్, అది డిఫరెంట్ వే, అది ఇంకా డీప్ అది. బట్ మరి మెన్ మీద జరిగే క్యాజువల్ వైలెన్స్ ని కూడా మనం మాట్లాడకపోతే ఎలా? లెట్ మీ నో యువర్ థాట్స్ ఆన్ దిస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్.